ఈ ఆయిల్ అభిషేకాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? What does the Bible say about this oil anointing? అసలు ఈ నూనె గురించి బైబిల్లో ఏమి రాయబడి ఉంది? What is written about this oil in the Bible? బైబిల్లో 7 రకాల నూనె గురించి రాయబడి ఉంది. In the Bible 7 types of oil is written. మొదటిగా నిర్గమకాండం 27వ అధ్యాయం 21వ వచనంలో ఒలీవల నూనె అని బైబిల్ చెప్తుంది. Firstly, in Exodus chapter 27 verse 21, it is written about olive oil. ఒలీవ నూనె. Olive oil. రెండవదిగా అభిషేక నూనె అని రాయబడి ఉంది. And secondly, anointing oil. నిర్గమకాండము 30వ అధ్యాయము 23 నుండి 25 కాన్సిక్రేట్ అనాయింటింగ్ ఆయిల్. మూడవదిగా కీర్తన 92:10లో రాయబడి ఉంది కొత్త నూనెతో అని రాయబడదు. And thirdly, Psalms 92 verse 10, it is written about fresh oil. నాలుగవదిగా లేవియా కాండము 8వ అధ్యాయము 12వ వచనంలో అభిషేక నూనె అని రాయబడి ఉంది. And fourthly, Leviticus chapter 8 verse 12, there it is written about anointing oil. ఐదవదిగా ఎబ్రీ పత్రిక 1:9లో ఆనంద తైలము. And fifthly, Hebrews chapter 1 verse 12, oil of gladness. హల్లెలూయా. Hallelujah. ఆరవదిగా మొదటి సామెలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో చదివితే తైలపు బుడ్డిని పట్టుకొని Veil of oil. హల్లెలూయా. And seventh one, మొదటి సామెలు గ్రంథము 16:13లో హార్న్స్ ఆఫ్ ఆయిల్ అంటే తైలపు కొమ్ము. and 1 Samuel chapter 6 verse 13, there it is written about horn of oil. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈ 7 రకాల నూనె గురించి బైబిల్ రాయబడి ఉంది. And about these 7 types of oil, Bible, it is written in the Bible. నూనె అనేది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన ఆత్మ ద్వారా ఇచ్చే శక్తికి సాదృశ్యంగా ఉంది. The oil in the Bible, it is symbolic of the Holy Spirit. ఒలివ నూనె యొక్క ప్రాముఖ్యమైన యూసేజ్ ఏంటంటే దేనికి వాడుకుంటారంటే మొదటిగా మన బిబ్లికల్ ప్రకారం చూస్తే దీపము వెలిగించబడటానికి ఈ నూనె పోస్తారు. Firstly, the most important use of this olive oil is used to light the lamp. లేవియా కాండం 8వ అధ్యాయంలో అంటున్నాడు నీ దీపము దేవుని యొక్క ఆ ప్రత్యక్ష గుడారంలో ఉంచబడిన ఆ దీపము ఏదైతే ఉందో అది ఎడతెగకుండా వెలిగించబడాలి. Your lamp must burn continuously in the tabernacle, it is written in Leviticus. ఎడతెగకుండా వెలిగించబడకపోవటం దీపం దేనిపైన ఆధారపడి ఉంది? If the lamp need to burn unceasingly, upon which it is dependent. నీ దీపము మధ్యలో ఆరిపోకూడదు. ఒక రోజుకు 3 పూటలు ఉంటే 3 పూటలు నీ దీపము అలా మండుతూ ప్రకాశిస్తూ వెలిగించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. So God's intention is that your lamp must always burn all the day, throughout the day. బైబిల్లో రాయబడి ఉంది నరుని ఆత్మ దేవుడి ఇచ్చిన దీపమై ఉంది. And this one type of oil is man's spirit is a lamp from God. మనిషి ఆత్మ ప్రాణ శరీరమై ఉన్నాడు. The man is composed of spirit, soul and body. నీకు నీ ఎదుట వ్యక్తి కనబడేది శరీరం మాత్రమే. You and the man before you, they can see only your body. ఈ శరీరంలో ఎన్ని వందల కొలది ప్రత్యేకతలు ఉన్నాయో దానికంటే కొన్ని వేలు రెట్లు ప్రత్యేకత కలిగింది నీ ఆత్మ అనబడుతున్న దీపము. We are seeing many types of specialities in our body. So likewise, our spirit has also many types of specialities. ఈ ఆత్మని దీపాన్ని పెంచి పెద్ద చేసి వెలిగించి అది దేవునికి రాకడ వరకు ఆరిపోకుండా చేసేది ఏదంటే మీ మీద పోయబడుతున్న నూనె, పరిశుద్ధాత్మని నూనె. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. So the lamp of our body, which is a spirit, from where it came, that is from God. So our spirit, if it need to burn continuously, it is dependent upon the oil, that is the Holy Spirit. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah.
కాపరి చేతికి వెళ్తే ఆ ఒలివ నూనెను తీసుకొని మొదటిగా కాపరి బాగా వేడి చేస్తాడనమాట. If the olive oil goes into the hand of a shepherd, firstly he will heat that oil. తన కోసం ఉంచుకోడు. He will not keep it for his He sake. will not use the good shepherd. He will not use the olive oil for. He will use for the sheep. మంచి కాపరి ఆ ఒలివ నూనెని ఎప్పుడు తన కోసం వాడుకోడు, కానీ తన గొర్రెల కోసం వాడతాడు. Hallelujah. హల్లెలూయా. As the child, as the baby need a massage from her mother, the sheep wanted a massage from his shepherd. ఏ విధంగా అయితే ఒక చంటి బిడ్డ తన తల్లి యొక్క స్పర్శను కోరుకుంటుందో, అదే విధంగా తన గొర్రెలకు తన కాపరి కూడా ఆ యొక్క ఒలివ నూనెతో మసాజ్ చేస్తాడు. How many of you know that the sheep know their master? ఎంతమంది గొర్రెలు తన యొక్క యజమానుని కనుగొన్నాయి? బైబిల్ రాయబడి ఉంది, ప్రధాన కాపరి బయలుపరచబడినప్పుడు. It is written in the Bible that when the chief shepherd appears. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంది, ప్రధాన కాపరి. 4వ వచనంలో రాయబడి ఉంది, ప్రధాన కాపరి. It is written in 1 Peter chapter 4. It is written chief shepherd. ఇప్పుడు ఒలివ నూనె ఎవరి చేతిలో ఉందంటే, ప్రధాన కాపరిగా పరలోకం గుర్తించిన నా ప్రియ యేసయ్య చేతిలో ఉంది. Now this olive oil is in the hands of our chief shepherd, who is none other than Jesus Christ. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Hallelujah. గొర్రెలకున్న ఆ శత్రువులు వేరే ఏ జంతువులకు లేదు. The enemies which the shepherds have, none other in the world will have. గొర్రెకున్న శత్రువు ఏ జంతువులకు లేదు. No animal has the enemy like this shepherd. సింహం వస్తే సింహ శత్రువే. The lion is an enemy for this. పులి వస్తే పులి శత్రువు. If a tiger comes, it is a shepherd for this. తోడేలు వస్తే తోడేలు కూడా శత్రువే. Even when this wolf comes, it is an enemy for that. అందరికి శత్రువే ఇంకా ఈ గొర్రె పిల్ల. For every animal, this sheep is the enemy. భయాన్ని ఆందోళనతో తొలగించేవాడు ఎవరంటే కాపరియే. The only man who removes this fear and anxiety from the sheep is the shepherd. నష్టం వచ్చినా కష్టం వచ్చినా గొర్రెలకు ఉన్న ఏకైక భద్రత, ఏకైక వ్యక్తి ఎవరంటే కాపరి మాత్రమే. గొర్రెలైన మీ అందరికీ ఏకైక భద్రత ఇచ్చేవాడు, మిమ్మల్ని కాచేవాడు, మిమ్మల్ని కాపాడేవాడు, మిమ్మల్ని పోషించేవాడు మీకున్న వ్యక్తి కూడా ఒకే ఒక వ్యక్తియే. ఆయనే నేను ప్రకటించిన యేసుక్రీస్తు. Even if you have certain losses, the only protection you can find is that is your shepherd. He will protect you surely, and that one and only one shepherd is Jesus Christ, whom I am proclaiming. ఎవరెవరైతే భవిష్యత్తు గురించి, ఎవరెవరైతే కుటుంబాన్ని గురించి, ఎవరెవరైతే రేపు జరగబోతున్న విషయాల గురించి దిగులుతో, వేదనతో, బాధతో ఉన్నారో, మిమ్మలను దేవుడు ఈ భయం నుండి, ఈ బాధ నుండి ఈ రోజు దేవుడు విడుదల చేయబోతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. Jesus Christ, as I am going to apply this oil, he is going to do his work and is going to remove all your problems and is going to give you a solution. యెషయా గ్రంథం 41:10లో చెప్పబడిన ప్రకారము, జడియకు భయపడకు, నేను నీతో కూడా ఉన్నానని చెప్పిన ఆ దేవుని యొక్క నామమున, ఆ యేసు యొక్క నామమున నేను ప్రకటిస్తున్నాను. మిమ్మల్ని వేధిస్తున్న, అనేక రోజులుగా మిమ్మల్ని భయపడుతున్న, మిమ్మల్ని ఆందోళన పరుస్తున్న ఆ భయాన్ని యేసు నామములో వేరుతో పీకి పడేస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. So as it is said in Isaiah chapter 41 verse 10, do not fear, I am with you. The one who said is Jesus Christ, he is with you, and I am removing every fear and anxiety, and I am uprooting everything from your life in Jesus name. ఇంకొకటి ఏంటంటే, కాపరులు ఎక్కువ నూనెను ఎక్కడ పోస్తారంటే ఆ గొర్రెల తల మీద పోస్తారు. So one more thing is, always the shepherd will pour this olive oil upon the head. ఎందుకు తల మీద పోస్తారంటే, why he will pour the oil upon the head is, ఈ తల మీద చిన్న చిన్న కళ్ళుకు కనబడలేని చిన్న చిన్న పురుగులు, చిన్న 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 వాము లాంటిది ఆ తలలోనికి వెళ్ళి ఆ గొర్రెల ఒక తల మీద కరవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటదంట. why? Because the shepherd pours oil upon the head of the flock is, the reason is, always tiny worms will be upon the head, and it will slowly burn holes, and it will crack it, and it will enter into the head.
హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. మస్కిటోస్ లాంటిది. It is like a mosquito. హల్లెలూయా. Hallelujah. సో దే స్టార్టెడ్ టు ఫేస్ ద నాసిల్ ఫైల్స్ అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ పురుగులు ఆ యొక్క తలలో ఒక చిన్న రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశిస్తాయో అవి ఒక వెగుటుతనాన్ని అనుభవిస్తాయి. తర్వాత వూన్స్, బాధ, లోపల కొన్ని పురుగులేమో అలా చిన్నగా గోకి 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 లోపలకు ఒక హోల్ పెట్టేస్తుందంట. And some other small worms, it will pierce the head and it will make small holes. మీ జీవితంలో అనేక మందికి ఇరిటేషన్స్ ఉన్నాయి. Even in your life there are many irritations. ఇరిటేషన్, చిరాకు, పెయిన్, You have pain, టెన్షన్, you have tension, ఏదో ఒక నొప్పి, some pain in your life. మనసులో నొప్పి, బయట నొప్పి, కాళ్ళ నొప్పి, చేతుల నొప్పి, ఏదో ఒక నొప్పి. Pain in your heart and pain in your legs and hands ఎప్పుడు everywhere. చూసినా చికాకులు, చిరాకులు. All the times you will be irritated. జీవించడానికి ఇష్టం లేదన్న అనిపించినట్టు చిరాకులు. You are irritated so much that you doesn't want to live anymore. వీటన్నిటికీ కారణం ఏంటంటే గొర్రెలైన మీ తల మీది సాతాను యొక్క, దెయ్యాల యొక్క ఆ యొక్క ప్రయోగం పురుగుల రూపంలో క్రియ చేస్తుంది. So the reason for all this irritation in your life is the worm, which is nothing but the devil. It is creating a havoc. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Hallelujah. The sheep are specially troubled by the nose fly. నాసీ ఫ్లై అంటే ఒక ఈగల ద్వారా ప్రత్యేకంగా ఈ యొక్క గొర్రెలు బాధింపబడుతూ ఉన్నాయి. అటువంటి బాధపడుతున్న ఏదైతే ఉందో అవన్నీ తొలగబోతున్నాయి. నీ కుటుంబాన్ని విడిచి వెళ్ళబోతున్నాయి. నీ యొక్క ఊర విడిచి వెళ్ళబోతున్నాయి. నీ పట్టణాన్ని విడిచి నిన్ను బాధపడే చీకటి శక్తులు ఈ రోజు స్వస్తి చెప్పుకొని వెళ్ళబోతున్నాయి. నీకు పరిపూర్ణమైన విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. So such a tormenting spirit and such a tormenting pain is going to leave you and from your village forever in the name of Jesus. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Hallelujah. ఆ యొక్క పురుగులన్నీ బయటికి పంపించేస్తే నెక్స్ట్ ఆ కాపరి ఏం చేస్తాడు తెలుసా? దావీదు అంటున్నాడు, నా శత్రువులు ఎదుట నాకు భోజన బంధి సిద్ధపరుస్తావు. So after massaging with olive oil and after removing all the worms in your life from your head, then after that what David says is, I will prepare a table before me. The shepherd will bring the golden table from heaven for his children. కాపరి అయినటువంటి మన దేవుడు బంగారు బల్లను పరలోకం నుండి మన ఎదుటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద నిన్ను తాకడం ద్వారా నీ జీవితం నుండి వెళ్ళిపోతే రేపు నుండి నీకు కనబడేది ఏదంటే నీ కోసం తండ్రి సిద్ధపరిచిన బంగారపు భోజన బల్లను చూస్తావు. Which I am anointing, from tomorrow onwards you will see the heavenly table. దేవుని యొక్క స్వాధీనంలోనికి రావటమే భోజన బల్లలో కూర్చోవటం. So sitting at the table is nothing but coming to the fellowship of God. బెటర్ బెస్ట్ ని దేవుడు తీసుకొచ్చి నీకు ఇవ్వబోతున్నాడు. Whatever you have thought for yourself, that is only 1% and God has God's much proposal more. coming now. దేవుని యొక్క ఉద్దేశాలు వస్తాయి. God's proposal. దేవుని యొక్క ఉద్దేశాలు God's ఎదుగు menu. వస్తాయి. దేవుని యొక్క మెను నీ ఎదుగు వస్తుంది. జీవితానికి ఇది ఉంటే బాగుంటుందని ఏదైతే దేవుడు అనుకుంటున్నాడో అది వాటిని ఈ వారంలో నీకు తీసుకొని ఇవ్వబోతున్నాడు. Whatever God says that it is good for your life, God is bringing to you. నీకు మేలు వెంబడి మేలు జరగబోతుంది. Goodness after goodness. హల్లెలూయా. Hallelujah. లేట్ అయినా లేటెస్ట్ గా వస్తాయి. Even if it is late, God will give you the latest. ఇంతకాలం నీకు నష్టం కలిగింది, బాధ కలిగింది, ఎన్నో కష్టాలు అనుభవించావు. ఇప్పుడు నిన్ను కష్టపెట్టిన పురుగులను లయపరచబోతున్నా నీ ఎదుట. Then what will happen? God will arrange the table before your enemies. Till now you endured problems and you endured pain and toil in your life. Now God is removing by His anointing, and after that God's table is going to come in your life. నీ గిన్నె నిండి పొంగి పొరలటానికి ప్రారంభిస్తుంది. Your vessel will be full of oil and it will overflow. హల్లెలూయా. Hallelujah. జీవించే దినములనియు కృపాక్షేమం చేస్తాయి. So after this, goodness and mercy will follow you all the days of your life. Then finally దేవుని యొక్క ఇంటి ఇల్లు ఏదైతే ఉందో అక్కడ జీవితకాలం అందము ప్రభుతో ఉండిపోతాం. And finally, whatever that is God's house, you will reach it and you will live forever and ever.
పరిశుద్ధమైన తండ్రి, Holy Father, నూనె రాసిన తర్వాత after applying oil, తండ్రి భోజన పందిని మా శత్రువుల ఎదుట సిద్ధపరుస్తున్నాం. Lord, after applying oil, you are preparing a table before our enemies. మా గిన్నె నిండి పొంగి పొరలట్టుగా చేస్తున్నాం. And later you are making our cup to run overflow. మూడవదిగా మా కృపాక్షేమలు వచ్చినట్టుగా చేస్తున్నాం. And thirdly, you are making goodness and mercy to follow all our days. నాలుగవదిగా మమ్మల్ని నాయనా తండ్రి నిలిచి ఉన్నవారుగా నీ మందిరంలో నిలిచి ఉన్నవారుగా చేస్తున్నాం. And fourthly, you are making us to live in your temple. ప్రభువా, నీవు ఇచ్చి ఇవ్వబోతున్న ఆశీర్వాదాలన్నిటి కొరకు వందనాలు. Lord, thank you, Lord, for all your నీ blessings. కృప కొరకు వందనాలు. Thank you for your grace. యేసు నామములో ఆశీర్వదించమని దీవించమని In Jesus' name, bless the యేసు Lord. నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name, we ask you, Father. ఆమేన్ చెప్పండి. Amen. కుంటివారు నడుస్తున్నారు, గ్రుడ్డివారు చూస్తున్నారు, మూగ చెవిటివారు వింటున్నారు, మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు నీకు చెవుడు ఉంది? పుట్టుకానించింది. This is the power of God. దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు వాక్యోపదేశకులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ షీబా థామస్ గారు మిమ్ములను ఆరాధనలో నడిపించి మీ కొరకు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించనై ఉన్నారు. ఈ సహోదరుడి యొక్క చూపును తిరిగి దేవుడు నింపి ఉన్నాడు. 2017 జనవరి 3, 4, 5 తేదీలలో సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలు జరుగు స్థలం పెవిలియన్ గ్రౌండ్, ఖమ్మం. ఇప్పుడు ఎడతల అయిపోయింది, అక్కి దిగి వచ్చింది నా మీద. మానేస్తారా? మరిన్ని వివరాలకు 9494940072 and 73. ఈ తల్లి గారు వాకర్తో వచ్చింది, కానీ నా దేవుడు ఇప్పుడు వాకర్ లేకుండా నడిపించగలుగుతాడని నాకు తెలుసు, అద్భుతం చేయగలుగుతాడని నాకు తెలుసు. అమ్మా, నా చేయి పెట్టుకో. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో 13 సంవత్సరాలుగా మంచం మీద ఉన్న నీ మీదకి యేసుక్రీస్తు యొక్క ప్రభావము, స్వస్థత, అభిషేకం వచ్చిన గాక. నాలో నుండి దేవునికి అభిషేకం పాకిన గాక. నరాలోనికి, ఎముకలనికి తాకిన గాక. నీలో ఉన్న భయము, ఆందోళన యేసు నామములో తొలగిపోను గాక. ఇన్ జీసస్ నేమ్. లేవమా, లేవమా, లే, నడవమా, నడు, కమాన్. హల్లెలూయా. నిన్ను ఆరాధించుటయే నా ఆశ. కొట్టండి గట్టిగా వాకర్, కొట్టండి గట్టిగా చెప్పండి. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఈమె తాలూకు ఎవరో, ఈమెకు సంబంధించిన వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు మీ అమ్మగా నడవట్లేదు? అసలు నడవలేరా? వాకర్ లేకుండా నడవలేదు. ఇప్పుడు నడుస్తున్నారు. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అమ్మా, నీ పేరేంటమ్మా? విజయ. ఎన్ని సంవత్సరాలు మీకు చెవుడు ఉన్నాయి? సుమారు 5-6 సంవత్సరాల పైన. ఇప్పుడు నా మాట వినపడుతుందా? వినపడుతుంది. మైక్ పట్టుకొని చెప్పు. యేసు యేసు నన్ను ముట్టాడు. యేసు మంచివాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ పేరేంటమ్మా? ఎన్ని సంవత్సరాలు నీకు చెవుడు? ఇప్పుడు నా మాట వినపడుతుందా? మైక్ పట్టుకోండి, దగ్గర పెట్టుకో. యేసు నన్ను పుట్టాడు. అమ్మ, నీ పేరేంటి? లత. నీ భర్త పేరేంటి? కోటేశ్వరరావు. ఎన్ని సంవత్సరాలు నీకు చెవుడు ఉంది? పుట్టి కానిచ్చింది. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన అద్భుతం చేసేసింది. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అయ్యా చెప్పండి. ఇంతకుముందు నాకు చిన్న అక్షరం కనపడపోయేది. మీరు ప్రార్థించినప్పుడు చిన్న అచ్చు కనబడుతుంది. యెహోవా ఇలాగ సెలవుస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది. ఎన్ని సంవత్సరాలుగా చిన్న అక్షరాలు కనపడలేదండి? 10-15 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలుగా చిన్న అక్షరాలు కనపడలేదంట. ఇప్పుడు కంటిలో ఉన్న పొరలు రాలిపోయింది, ఇప్పుడు తేటగా కనపడుతుందని సాక్ష్యం ఇస్తున్నారు. కొట్టండి గట్టిగా చెప్పట్లు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. యేసు నామములో నీ కాలు ఇప్పుడే బాగుపడిన గాక. యేసు నామములో లేచి నడచిన గాక. నీ కాలు నార్మల్ అయిపోను గాక.
ఇన్ జీసస్ నేమ్. నడవయ్యా. ఆరాధన యేసయ్యా. నడవ పరపదు. ఆరాధన యేసయ్యా. ఈ రోజు నీ కాలు బాగుపడతాయి, రేపు ఈ చెయ్యి కూడా రావాలి యేసు నామములో. కొట్టండి గట్టిగా చప్పట్లు, చప్పట్లు కొట్టి. హల్లెలూయా. ఈ రోజు ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉన్నప్పుడు దేవుడు నాతో చెప్పాడు, ఒక ఇంటికి వచ్చి దేవదూతలు వచ్చి తలుపు తట్టి మీటింగ్స్ కు రమ్మని పిలిచినట్టుగా దేవుడు నాకు దర్శనం చూపించాడు. అది ఏదో జస్ట్ దేవుడిలో మీటింగ్ కు ప్రజలు పిలుస్తున్నాడేమో అనుకుంటే, లిటరల్ గా తలుపు మీరు వెళ్ళి తీసినట్టుగా, తీసిన తర్వాత అక్కడ ఎవరు లేదు, మీరు మరలా లోపలికి వచ్చేసినట్టుగా దేవుడు నాకు చూపించాడు. అటువంటి కార్యం ఎవరికైనా జరిగి ఉంటే లేచి నిలబడండి. మీ కొరకు ఈ రాత్రి ప్రార్థన చేయబోతున్నాను. ఎవరికి జరిగింది ఆ కార్యం? ఎవరమ్మా? బ్రదర్ సిస్టర్? సిస్టర్. మీకేనా జరిగింది? చూడండి, నాకు ఒక సహోదరు వచ్చి తలుపు తీసినట్టుగా దేవుడు చూపించాడు. God showed me a woman opened the door when angel knocked. ఇది నిజమా కాదా? నేను ఆల్రెడీ వీడియో కూడా తీశాను. మేము టీమ్ తో కలిసి ప్రేయర్ చేస్తున్నప్పుడు while we were praying with the team, I told my team that God is knocking a sister house and bring to the meeting. ఒక సహోదరి తలుపుని దేవదూత వెళ్ళి తట్టి ఆమెను ఇక్కడ తీసుకొస్తున్నాడు అని ఈ రోజు మా బృందంతో మేము ప్రార్థన చేసేటప్పుడు ముందుగానే వారికి చెప్పాను. అది చెప్పినప్పుడు నేను రికార్డ్ కూడా చేశాను. When I told, already it was recorded. Because I want check whether it is correct or not. ఎందుకు అనంటే ఇది నిజమా కాదా అని నేను దాన్ని చూడాలని రికార్డ్ చేశాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అమ్మా, మీకు స్పష్టంగా అవునండి. వచ్చి తలుపు డబ్బా కొట్టినట్టు నేను. అక్కడ ఎవరు లేరా? ఎవరు లేరు. అది ఎవరు అనుకుంటున్నారు మీరు? అనుకుంటున్నాను. కొట్టండి గట్టిగా చెప్పండి. సంవత్సరం అవుతుంది నేను దేవుణ్ణి నమ్ముకోలేదు. అయితే అలా వచ్చి పిలిచిండేమో అనిపించింది. ఇగో ఈ గట్టిగా చెప్పండి కొడితే పరిచయం. హల్లెలూయా. మీరు కూడా ఇప్పుడు ప్రభు నమ్ముకోవాలి. చూసారా, నాకు ఒక లేడీ అని దేవుడు స్పష్టంగా చూపించాడు. God very clearly he shown me that a woman, a lady who really had this experience. హల్లెలూయా. Hallelujah. అమ్మా, మీరు బాప్టిజం తీసుకోండి. మీ ఇంటికి ప్రభు విశ్లేషణ జరిగింది. దేవుడు వచ్చి తలుపు తట్టాడు. బిజినెస్ చేస్తే సేవ చేస్తావు. నువ్వు మంచి లక్షలాధికారిగా దేవుడు చేయబోతున్నాడు. నేను దేవుడు ఆశీర్వదించబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఎలా తీసుకొచ్చావు? తీసుకొచ్చాం. నిలబడలేడు, నడవలేడా? హల్లెలూయా. She couldn't able to stand, she couldn't able to walk. ఇతను నిలబడలేడు, నలవడాడు. అలాంటి స్థితిలో ఈ అబ్బాయిని తల్లిగారు ఈ మీటింగ్ తీసుకొచ్చారు. But today, కానీ ఈ రోజు the spirit of the Lord touched him. దేవుని ఆత్మ తాకి ఉన్నాడు. By birth he couldn't able to walk. పుట్టుకతోనే నడవలేని స్థితిలో ఉన్నాడు. But today the spirit of the Lord touched him. కానీ దేవుని ఆత్మ ఈ రోజు తాకి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా. కుంటివారు నడుస్తున్నారు, గ్రుడ్డివారు చూస్తున్నారు, మూగ చెవిటివారు వింటున్నారు, మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు నీకు చెవుడు ఉంది? పుట్టుక నుంచి ఉంది. This is the power of God. దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు వాక్యోపదేశకులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ షీబా థామస్ గారు మిమ్ములను ఆరాధనలో నడిపించి మీ కొరకు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించనై ఉన్నారు. ఈ సహోదరుడి యొక్క చూపును తిరిగి దేవుడు నింపి ఉన్నాడు. 2017 జనవరి 3, 4, 5 తేదీలలో సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలు జరుగు స్థలం పెవిలియన్ గ్రౌండ్, ఖమ్మం. ఇప్పుడు ఎడతల అయిపోయింది. అక్కిటికి వచ్చింది నా మీద. మానేస్తారా? మరిన్ని వివరాలకు 9494940072 and 73. 2017 దహించు అగ్ని అభిషేక వాగ్దాన కూడికలు
విశాఖపట్నంలో జనవరి 6వ తేదీన సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, న్యూ కాలనీ, విశాఖపట్నం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జనవరి 9వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎంఆర్ గార్డెన్, పర్కిట్, ఆర్మూర్. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జనవరి 10వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం హై స్కూల్ గ్రౌండ్, మెయిన్ రోడ్. సికింద్రాబాద్లో ప్రతి శనివారం అద్భుత ఆశీర్వాదమైన కూడిక సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు జరుపబడును. ఈ ఆశీర్వాద కూడిక జరుగు స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని ఆడిటోరియంలో అభిషేక ఆదివారపు ఆరాధన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి 8019166668, 8019766668. ఈ కార్యక్రమాన్ని చూసి మీరు ఆశీర్వదించబడినట్లయితే దైనిక అగ్ని టీవీ పరిచర్యకు సహకరించండి. అకౌంట్ నేమ్ దైనిక అగ్ని ట్రస్ట్. కరెంట్ అకౌంట్ నంబర్ 3572224437. IFSC code SBIN 0000904. State Bank of India, Main Branch, రాజమహేంద్రవరం. దైనిక అగ్ని లైవ్ కార్యక్రమాలను ఇప్పుడు ఫేస్బుక్ ద్వారా కూడా వీక్షించండి. ఇప్పుడు మరిన్ని అప్డేట్స్ పొందుకోవడం కోసం మా ఫేస్బుక్ పేజ్ను లైక్ చేయండి. www.facebook.com/దైనిక. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి youtube.com/దైనిక. మరిన్ని వివరాలకు www.dainicagni.in వెబ్సైట్ కు లాగిన్ అవ్వండి. మా అడ్రస్ డాక్టర్ థామస్ దైనిక అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలావ, రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా.